శ్రీరామ జయం. అమ్మ అనుగ్రహం ఉంటే అనుకున్నది సాధించగలుగుతాం. అనుకున్నది స్వార్థంతో కూడుకుంటే మట్టుకు సాధించగలుగుతాం. కానీ నీడ వలె దుఃఖం కూడా మనకు సంక్రమిస్తుంది. ఏ పదార్థమైనా, ఏ ధనమైనా, ఏ అధికారమైనా, ఏ రాజ్యభావన అయినా నాకు కావాలి అనే సంకల్పంతో అమ్మను కొలుచుకుంటే అమ్మ అనుగ్రహిస్తుంది. కానీ నాకు మాత్రమే అనేటటువంటి స్వార్థం ఉంటే మట్టుకు ఆ అనుగ్రహంతో పాటుగా కించిత్తు నీడ వలె ఆగ్రహం కూడా మనల్ని అనుసరిస్తుంది. మన మనసు చెదరిపోతుంది. నాతో పాటు లోకాలన్నింటికీ క్షేమం కలగాలి అనే సంకల్పం ఉన్న ఎడల అమ్మ అనుగ్రహం అందరికీ సమానంగా అందడంతో మనకు కలిగే సంతోషం బ్రహ్మానందంగా మారుతుంది. మాఘమాసం శుక్రవారం నాడు ఇలా అమ్మ అనుగ్రహం పొందడం కోసం సాయంత్రం వేళ పాటించవలసిన పరమాద్భుతమైన ఒక పరిష్కార మార్గం ఉంది. సులభమైన పద్ధతి ఇది. సాయంత్రం సమయం అమ్మను సేవించే నిమిత్తమై మహిళలంతా సమష్టిగా ఒక చోట చేరి అమ్మ అర్చామూర్తిని కానీ చిత్రపటాన్ని కానీ వారి వారి అభిరుచి మేరకు, అమ్మ అనగానే ఎవరైనా కావచ్చును, లక్ష్మీదేవి కావచ్చు, సరస్వతి కావచ్చు, లేదా పార్వతీదేవి కావచ్చు, ఏ రూపంలోనైనా శారదాంబాదేవి కావచ్చు, ఇక్షుదండధారిణిగా ఏ రూపంలోనైనా చిత్రపటం సులభంగా అర్చన యోగ్యమైనది, ఈ కాలానికి సంబంధించినంత మట్టుకు అర్హత కలిగినది అంటుంది ధర్మశాస్త్రం. అర్చామూర్తిని సేవించేటటువంటి తరుణంలో పలువురు ఈనాటి కాలంలో సులభంగా లభిస్తున్నాయి అనేటటువంటి దూరపు ఆలోచనలతో శ్రీచక్రం సేకరిస్తున్నారు, అర్చామూర్తిని సేకరిస్తున్నారు, పెద్ద పెద్ద మూర్తులు సేకరిస్తున్నారు, పూజాగృహంలో పెద్ద పెద్ద అర్చామూర్తులను ఏర్పాటు చేస్తున్నారు. అలా చేయకూడదు. నిత్య దేవతార్చనలో పూజాగృహంలో అర్చామూర్తి ఎవరికి వారికి వారి బొటనవేలి ప్రమాణానికంటే మించకూడనివి మాత్రమే నిత్య దేవతార్చనలో అర్చామూర్తిగా ఉంచవలసిన, ప్రాణమూర్తిగా ప్రతిష్ఠ చేయవలసిన, ఉత్సవమూర్తిగా ఉండవలసిన మూర్తులు. ఇంతకంటే మించిన పెద్ద మూర్తిని పూజాగృహంలో ఏర్పాటు చేసుకునకూడదు. అలా చేసినట్లయితే అనేకములైన నియమాలను కూడా పాటించవలసి ఉంటుంది. మడి, నైవేద్యం, అర్చన, తిరుమంజనం, ఉపవాసం, నిత్య ధూప దీపారాధనలు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రికాల పూజలు, ఇవన్నీ కూడా అర్చామూర్తి ప్రమాణం పెరిగే కొద్దీ అనుసరించవలసి ఉంటుంది. ఆలయాలలో అర్చామూర్తి పెద్దవిగా ఉన్న కారణం చేత అక్కడ అర్చకులు ఉంటారు, నిత్య ధూప దీపాలు అవుతాయి, నైవేద్యాలు అవుతాయి, అర్చనలు, భజనలు, బ్రహ్మోత్సవాలు సమస్తమును. ఇది ఇల్లు. ఇంటిలో ఉండే మూర్తి చిన్నదిగా ఉండాలి. సూక్ష్మంలో మోక్షం. మైక్రో అని ఆంగ్లంలో చెబుతాం, మ్యాక్రో అని కూడా ఆంగ్లంలో సంబోధిస్తూ ఉంటాం. విస్తృతంగా ఆలయం, సూక్ష్మం గృహం. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ మాఘమాసం శుక్రవారం నాడు ఇంటిలో నిత్యము అర్చన చేసేటటువంటి యోగ్యత కలది చిత్రపటం మాత్రమే. చిత్రపటానికి అర్చన చేసినట్లయితే ఏ విధంగా తీవ్రమైన నియమాలు పాటించే అవసరం లేదు. నిత్యము కట్టుకునేటటువంటి లుంగి, చీర, ఉతికినవి, శుభ్రమైనవి ధరించి పూజ చేయవచ్చును. అర్చామూర్తి పెరిగే కొలది పట్టు వస్త్రం కట్టాలి, ధావళి కట్టాలి, తలంటుకోవాలి, ఉపవాస వ్రతం పాటించాలి. ఇవన్నీ వస్తాయి. ఇవేవీ లేకుండా నిత్యము సాధారణంగా ఉండే మనమంతా అర్చన చేసే యోగ్యత చిత్రపటానికి మాత్రమే. మాఘమాసం శుక్రవారం నాడు ఇలాంటి చిత్రపటాన్ని సేకరించి పుష్పమాలికల చేత అలంకరించి యథాశక్తి బెల్లము పుట్నాలు లేక బెల్లము అటుకులు వీటిని మాత్రమే నైవేద్యంగా సమర్పించి సమష్టిగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయ నమః, ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మాత్రమే సమష్టిగా పారాయణ చేసి ఆ పదార్థాన్ని అందరికీ వితరణ చేస్తే అమ్మ అనుగ్రహంతో ఆనందం లభిస్తుంది. లలిత సహస్రనామావళిని మానసికంగానే పారాయణ చేయాలి. 10 మందికి వినిపించేటట్లుగా పలికేటటువంటి సమయంలో తప్పులు దొరలే ప్రమాదం ఉంటుంది. విని పలికేటటువంటి వారు సైతం వినికిడిలో లోపాల కారణంగా పొరపాటుగా వింటారు, పొరపాటుగా అంటారు, మనకు పాపం సంక్రమిస్తుంది. సులభంగా ఉండే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పారాయణ చేద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందాన్ని పొందుదాం.
మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.